ప్రగతి భవన్ పక్కన పెట్టి ఇంకో కొత్త భవన్ కట్టుకుంటున్నారంట రేవంత్ రెడ్డి. అంటే కట్టినా లేకపోతే ఉన్నదానికి మెరుగులు దిద్దినా కూడా అది అనవసరపు ఖర్చే అది. అంటే అది కేసీఆర్ తన కోసం కట్టుకున్నది కాదు కదా. కాదు కదా. అది మెయిన్గా ప్రగతి భవన్కు మారడానికి ఉద్దేశం ఏంటంటే, ఒకటి విశాలమైన భవనం ఉంటే అలా అన్ని మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అన్ని ఇప్పుడు ఒక సీఎం దగ్గర ఒక షాడో క్యాబినెట్ లాగా షాడో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న 10-15 మంది ఆఫీసర్స్కి శాఖలు అప్పచెప్తారు. ఓకే. ఇరిగేషన్ ఎవరు చూడాలి, ఎలక్ట్రిసిటీ ఎవరు చూడాలి, వాళ్ళందరూ కూర్చోవడానికి వాళ్ళ అసిస్టెంట్స్ కూర్చోవడానికి రూమ్స్ కావాలి, సెక్యూరిటీకి రూమ్స్ కావాలి. తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టినట్టయితే 33 జిల్లాల కలెక్టర్లు మళ్ళీ వాటి వెనకాల ఆఫీసర్స్ కూడా వాళ్ళందరూ కూర్చోవడానికి స్పేస్ ఉండాలి. అంటే ఒక 200 మందిని అకామిడేట్ చేసుకునే హాల్ ఉండాలి. తర్వాత ఈ లైవ్ అక్కడి నుంచి ఏమన్నా లైవ్ ఇవ్వదలుచుకుంటే ఒక స్టూడియో ఉండాలి. తర్వాత ఎంతోమంది సీఎం దగ్గర పిఆర్ఓలు, సెక్రటరీలు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరికీ రూములు కావాలి. వీళ్ళందరిని అకామిడేట్ చేయడానికి ముందు ఆయన ఎంతమందికి ఇక్కడ అకామిడేట్ చేయాలి, ఏ సైజు ఉండాలి, 33 జిల్లాల కలెక్టర్లు, ఆఫీసర్లు కూర్చోవడానికి కాన్ఫరెన్స్ హాల్ ఎంత ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. చాలా అద్భుతంగా ఉండే. నేను కేసీఆర్ ఉన్న దానిలోకి నేను పోను, ఆ ఇంట్లోకి పోను, ఆ ఆఫీస్లోకి పోను, ఇది పద్ధతి కాదు కదా. అదే ఆయన విజ్ఞతకు వదిలేద్దాం, బట్ అది సరైన నిర్ణయం అయితే కాదు. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు అది మెట్రో భవన్ పోతా అని చెప్పి అన్నాడు. మెట్రో భవన్ అనేది చాలా చిన్నది. అది కేసీఆర్ గారే పెట్టుకొని పోలేకపోయాడు. సెక్రటేరియట్ పునర్నిర్మాణం చేసేటప్పుడు మెట్రో భవన్ను ఆఫీస్ లాగా పెట్టుకున్నారు. బట్ అది ఒక్కనాడు కూడా ఆయన పోయి కూర్చోలేదు ఆడ. ఓన్లీ ఆయన సెక్రటరీలు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళు కూర్చోవడానికి ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి గారు ఐదర్ సెక్రటేరియట్లన్నా కూర్చోవాలి, లేకపోతే ఆయన ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు మెట్రో భవన్ సరిపోదు. కొన్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ లోపల షెడ్స్ వేసుకుంటామని అన్నాడు. వేసుకున్నా కూడా అక్కడున్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడమే అవుతుంది. ఆడ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ప్రతిరోజు ట్రైనింగ్లు అవుతూ ఉంటాయి. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సెక్రటేరియట్ తను ఉండడానికి తన రెసిడెన్స్, ఈ రెండే సరిపోతాయి, ఇంకా అవసరం లేదు. ఒకవేళ ఆయన ఉపయోగించుకుందామంటే ప్రగతి భవన్ ఇస్ ద బెస్ట్ క్యాంప్ ఆఫీస్ కదా. దాన్ని జనహితాన్ని పక్కన ప్రజలను కలవడానికి కూడా కేసీఆర్ గారు కట్టుకున్నారు. ఉగాది ఇట్లాంటివి అయినప్పుడు, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, ప్రజలకు ఒక పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు కేసీఆర్ గారు అందులో మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అది 2-3 వేల మంది కూర్చుంటారు అందులో. అది ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఆయన కేసీఆర్ ఉన్న ఇంట్లో నేను ఉండా అని బట్టి గారికి ఇచ్చినా కూడా క్యాంప్ ఆఫీస్గా ప్రగతి భవన్ వాడుకోవచ్చు. ప్రజలను కలవడానికి జనహితాన్ని వాడుకుంటే చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు సీఎం జనాలను రెగ్యులర్ కలుస్తున్నాడా సార్? లేదు, మొదటి రోజు ఒక గంట సేపు కలిశాడు. తర్వాత ఎన్నడూ కలవలేదు. ఆయన ఇంటికి పోయిన వాళ్ళని కలుస్తాడు, అది కూడా ఆన్ అపాయింట్మెంట్, లేకుంటే ఆఫీసు. ఆయన ఎప్పుడైతే మేము కంచె బద్దలు కొట్టినాము అని తీసేశాడో అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. కానీ నెక్స్ట్ డే వేల మంది వచ్చారు. ఒక గంట సేపు ఉన్నాడు, మిగతా మంత్రులకు అప్పచెప్పాడు. తర్వాత వారానికి 2 రోజులని పెట్టాడు. ఆ 2 రోజులు కూడా లిమిటెడ్ అవర్స్. ఆ లిమిటెడ్ అవర్స్ ఫస్ట్లో ఒక్కొక్క రోజు ఒక మంత్రి ఉండేవాడు, ఒకరు ఇద్దరు. తర్వాత మంత్రులు కూడా పోవడం మానేశారు. ఇప్పుడు అధికారులను కూర్చోబెడుతున్నాడు, అధికారులే తీసుకుంటున్నారు. అధికారులకు అక్కడ ఇస్తేంది, వాళ్ళు ఉన్న ఊళ్ళో ఇస్తే. అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఆయన చేసిన దానిలో ఇంప్లిమెంట్ అయింది ఒక ఫ్రీ బస్ సౌకర్యం. ఆడ కూడా అనేక విమర్శలు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వయంగా లేడీస్ చెప్తున్నారు ఈ పథకం ఎక్కువ రోజులు ఉండదు అని. ప్రయాణించే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మొదలైనవి, ఘోరం సార్. ఇన్కమ్ పడిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా నేను స్వయంగా ఇద్దరు కలిసి వరకు ఆటోలో పోయేటోళ్ళు కూడా నాకు ఫ్రీ ఉంటే ఎందుకు డబ్బులు తగలబెడతావు, నువ్వు రా, నువ్వు టికెట్ తీసుకో అని చెప్పి ఆటోలో పోయేవాడిని భర్తను బస్ ఎక్కిస్తున్నారు, పిల్లల్ని కూడా బస్సులు ఎక్కిస్తున్నారు. అంటే చాలా ఇంపాక్ట్ ఆటో డ్రైవర్స్ మీద పడ్డది. చాలా కనీసం 4 లక్షల ఆటో డ్రైవర్లు ఉంటారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో. వాళ్ళ జీవనోపాధి ఇప్పుడు ఇబ్బందులు. ఇప్పుడు వాళ్ళు రేపు ధర్నాకు దిగబోతున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏ రకమైన సబ్సిడీస్ కూడా. ఇలా 10 కోట్ల మంది బస్సులలో ప్రయాణం చేశారు మహిళలు అని చెప్పి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారు నేను ఉపన్యాసంలో కోట్ చేశారు. 10 కోట్ల మంది కనుక ప్రయాణించుంటే 3-4 కోట్ల మంది ఆటోలలో పోయేవాళ్ళు. ఆ మేరకు ఆటోలు డ్రైవర్లు నష్టం. ఎంతమంది ఉపాధి, ఈవెన్ క్యాబ్ డ్రైవర్లకు కూడా నష్టం జరుగుతుంది.